నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అనంటే ఫిబ్రవరి 6వ తారీఖు శుక్రవారం నాడు మహాశక్తివంతమైన సంకటహర చతుర్థి అండి. నిజంగా ఎన్నో రకాల ఆటంకులతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అండి. ఇప్పుడు రాబోయే 6వ తారీఖు శుక్రవారం అనేది చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజండి నిజంగా ఆయనకి వినాయకుడిని తలుచుకొని మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక శక్తివంతమైన ఒక నైవేద్యాన్ని ఆయనకి పెట్టి ఈ 2 చేయకూడని పనులు మాత్రం అస్సలు చేయకుండా ఉండగలిగితే నిజంగా పనుల్లో ఎలాంటి ఆటంకాలు అనేవి మనకి ఈ నెలంతా కూడా రాదండి. అంటే నెలకి ఒకసారి వస్తుంది మనకి ఈ సంకటహర చతుర్థి అనేది. ఆ నెలంతా కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వాలి అని అన్న పిల్లలు కూడా అంటే నిజంగా చెప్పిన మాట వినాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి అని అన్నా కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ రోజు మర్చిపోకుండా ఈ ఒక్క విషయాన్ని మాత్రం చేయండి. ఇంకా ఆ విషయం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. 6వ తారీఖు ఫిబ్రవరి 6వ తారీఖు శుక్రవారం నాడు మనకి సంకటహర చతుర్థి వస్తుందండి. అంటే వినాయకుడికి సంబంధించిన శక్తివంతమైన రోజండి. మనం సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటాం, వినాయక చవితి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడైతే కనుక ఫస్ట్ పండగ అండి మనకి వినాయక చవితి అనేది. అలాంటి పండగ కోసం మనం ఎలా అయితే వెయిట్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, మన జీవితంలో కొత్త కొత్త అవకాశాలు రావడం, మన జీవితంలో మార్పులు అనేది రావడం అనేది జరుగుతుంది అని. అలాగే అదే శక్తివంతమైన రోజండి మనకి నెలకు ఒకసారి రావడం అనేది జరుగుతుంది. నెల నెల కూడా ఈ సంకటహర చతుర్థి ఎందుకోసం అని వస్తుంది, మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా అంటే జాబ్ పరంగా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆటంకాలన్నీ తొలగిపోవాలి అని, నిజంగా ఒక మన సొంత ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా ఆటంకాలున్నా, పిల్లల చదువుల కోసం చదువు అనేది ముందుకు వెళ్ళటం లేదక్క, అస్సలు చదువుకోవడం లేదు, మార్కులు అనేది రావటం లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా నిజంగా అండి పిల్లలకి సంబంధించినంత వరకు ఈ సంకటహర చతుర్థి అనేది చాలా మంచి రోజు. అలాంటి రోజున మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక, చిన్నపిల్లలు ఏముందండి మన కాలేజీకి వెళ్ళేంత వరకు కూడా పిల్లలు కొంత మన మాట వినాలి అని, వాళ్ళు చెప్పినట్టు వింటే బాగుంటుందని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళ కోసమైనా సరే మీరు ఈ పరిహారాలు చేయొచ్చు. ఇంకా అలాంటి రోజున నిజంగా అండి ఆయన మనం ఏదైతే కనుక అడుగుతామో ఆయనకి ఇష్టమైన ఒక పనులను కనుక మనం ఒకటో రెండో పనులను పాటించడం, ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని మనం పెట్టగలిగితే మన కష్టాలన్నీ కూడా ఇట్టే తొలగిస్తారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి. అందువల్ల అలాంటి సంకటహర చతుర్థి రోజున అంటే శుక్రవారం 6వ తారీఖు మీరు ఆ రోజంతా కూడా అండి అంటే ఆ రోజంతా మీరు ఎలాంటి చిన్న పరిహారాలు చేసినా కూడా చాలా వరకు కూడా ప్రతిఫలం అనేది చూడవచ్చు. అంతేకాకుండా ఆయనకి ఇష్టమైన నైవేద్యం అండి, వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం అనేది లడ్డూలండి. మనం ఎప్పుడు కూడా పసుపు రంగుతో ఉన్న లడ్డూలని ఆయనకి నైవేద్యంగా ఒక్కసారి మీరు పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఆ రోజు మీరు పూజ చేసేటప్పుడు, పూజ అంటే మామూలుగా మీరు దీపారాధన చేస్తారు కదా, అలా దీపారాధన చేసి వినాయకుడిని పసుపుతో చిన్న పసుపు ముద్ద చేసి ఫస్ట్ తమలపాకు మీద పెట్టి ఆయనకి పూజ చేస్తూ పసుపు కుంకుమలు వేసి మీరు ఎలా చేస్తారో అలా పూజ చేస్తూ గణపతిని పూజిస్తూ అప్పుడు ఆయనకి నైవేద్యంగా ఇలాంటి పసుపు రంగులో ఉన్న లడ్డూలని చేసి పెట్టండి ఫ్రెండ్స్. పూర్తిగా ఉండే లడ్డు మనకి రౌండ్గా ఎలా అయితే కనుక విరిగిపోకుండా పూర్తిగా చక్కగా ఉంటాయి కదా లడ్డూలని. అవి ఎందుకు పెడతాము అలాగానంటే నిజంగా మన జీవితంలో కూడా అండి మనకి ఇలాంటి ఒక మంచి మంచి ఆఫర్లు రావాలి అన్న లడ్డూని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఫుల్గా చక్కగా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది కదా. ఒక లడ్డూని చూస్తే ఎంత ఫుల్ఫిల్గా మనకు అనిపిస్తుందో అలాంటి విషయాలని మనకి వినాయకుడు మన జీవితంలో కూడా కల్పిస్తాడండి. ఉండ్రాలని చేసి పెడుతూ ఉంటాం గణపతి అంటే వినాయక చవితి రోజున. అలాంటి రోజున మాత్రమే కాకుండా మీ పిల్లల చదువు బాగోవాలి అన్నా, మీకు లైఫ్లో మంచి మంచి ఆఫర్లు, ఒక లడ్డూ లాంటి ఆఫర్ రా ఇది, మనం అస్సలు వదలకూడదురా, వదలకు
మొదలుకొని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా, అలాంటి అవకాశాలు మన జీవితంలో రావాలి అని అంటే ఆ రోజు ఖచ్చితంగా వినాయకుడికి మీరు లడ్డూని బయట ఇంట్లో చేయలేకపోయినా సరే బయట కొని తీసుకొచ్చైనా సరే కొంతమందికి ప్రసాదాన్ని, ఆ లడ్డూలని ప్రసాదంగా పంచిపెట్టండి. మీ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి ప్రసాదంగా పంచిపెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఆటంకాలు అనేవి తొలగిపోయి మంచి 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 విషయాలు అనేవి మీకు ఒక లడ్డూ లాంటి ఆఫర్లు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. అంతేకాకుండా ఆ రోజు చేయకూడని 2 తప్పులు ఉన్నాయండి. ఏంటి అనంటే ఆ రోజు నిజంగా మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు, అంటే సూర్యోదయం దగ్గర నుంచి మనం సూర్యాస్తమం అయ్యేంత వరకు ఒక 6 గంటల వరకైనా సరే మనం ఉపవాసం ఉండడం అనేది చాలా మంచిది. అలాంటి ఉపవాసం ఉండి మనం చేయకూడని తప్పులు అనేవి ఉన్నాయండి. ఏంటి అనంటే మనం అస్సలు మాట్లాడకుండా ఎవరిని కూడా చెడు మాటలు మాట్లాడడం, ఎవరి గురించి కూడా అసూయపడే మాటలు కానీ, లేదంటే వాళ్ళకి ఇలాగే జరగాలే, వాళ్ళు చేసిన తప్పు అలాంటిది అని ఎదుటి వాళ్ళని హర్ట్ చేసినట్టుగా కానీ, ఎవరిని కూడా మనం బాధపెడుతున్నట్టుగా మనం అస్సలు మాట్లాడకూడదండి. ఇంక అంతేకాకుండా జుట్టు కట్ చేయడం, గోర్లు కట్ చేయడం, ఇలాగ ఇంటికి దరిద్రాన్ని అరిష్టాన్ని తీసుకువచ్చే కొన్ని కొన్ని పనులు అనేవి మనకు తెలుసు. అలాంటి పిల్లలు చేస్తున్నా కూడా తెలియక ఏదైనా గోర్లు కట్ చేస్తూ ఉన్నా ఆ రోజు వచ్చేసి మనం సాయంత్రం పూట తలలు దూకుంటూ ఉండడం, పేలు చూసుకుంటూ ఉండడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా అసలు చేయకూడదు అని చెప్పి మనం చెప్పడం అనేది చాలా మంచిది. ఇంకా ఆ రోజంతా కూడా అండి మీరు పొద్దున్నుంచి ఉపవాసం ఉన్న టైంలో కానీ, లేదంటే కనుక ఉపవాసమే ఖచ్చితంగా ఉంటే చాలా మంచిదండి. ఉండలేని వాళ్ళు మీరు పాలు పళ్ళు లాంటివి ఆహారంగా తీసుకోవచ్చు. అటువంటి సమయంలో మీరు అనుకోవలసిన శక్తివంతమైన గణపతి మంత్రం అండి. ఓం క్లీం గం గణపతియే నమః. ఓం క్లీం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీరు పదే పదే పఠిస్తూ ఉండండి. పిల్లల్ని కూడా అనుకోమని చెప్పండి. అంతేకాకుండా ఓం క్లీం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ఒక పేపర్ మీద 3 సార్లు పసుపుతో రాసి మీరు పిల్లలు ఎవరికోసమైతే పిల్లల కోసం చేస్తున్నారో, చదువు కోసం, వాళ్ళు చెప్పిన మాట విని కొంచెం సరైన దారిలో నడవాలి అని మీరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ బ్యాగ్లో అనేది పుస్తకాల సంచి ఉంటుంది కదా, స్కూల్కి తీసుకెళ్లే బ్యాగ్ అనేది ఉంటుంది, ఆ బ్యాగ్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని రాసి. అలాంటి సంకటహర చతుర్థి రోజున అలా గనక చేయగలిగితే అండి నిజంగా మీ పిల్లల్లో కూడా మంచి మార్పు రావడానికి ఆ వినాయకుడి ఆశీర్వాదం అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుందండి. ఒక్కసారి ఈ సంకటహర చతుర్థికి ఇలా ప్రయత్నించి చూడండి. లడ్డూని ప్రసాదంగా ఇవ్వటం, దేవునికి నైవేద్యంగా పెట్టడం, పిల్లలకు బ్యాగ్లో ఇలాగా మంత్రాన్ని రాసి పెట్టడం, ఉపవాసం ఉండడం, నిజంగా చాలా మనకి ఎప్పుడు వచ్చే సంకటహర చతుర్థి కంటే ఈసారి వచ్చే సంకటహర చతుర్థి చాలా పవర్ఫుల్ అండి. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ మనం వినాయకుడినే పూజిస్తూ ఉంటాం. అలాంటిది ఆయనే ప్రత్యేకంగా మనకి ఇప్పుడు ఆశీర్వాదం ఇవ్వడం కోసం ఈ నెలలో మనకి ఫిబ్రవరి నెలలో ఇలాంటి గడియలలో చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. మీకు ఎలాంటి ఆటంకాలున్నా ఇట్టే తొలగిపోతాయి. ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.